హలో ఎవ్రీవన్. సో మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మీకు పవర్ యాప్స్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చాలామంది చూశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం మనకి ఇన్ఫర్మేషన్ ఈ పవర్ యాప్స్ మీద మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ పవర్ యాప్స్ ఏంటంటే జనరల్గా చాలామంది అడుగుతున్నారు, అసలు దీని హిస్టరీ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి షేర్ పాయింట్ డెవలప్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫామ్స్ డిజైన్ చేయడానికి ఇన్ఫోపాత్ అని ఒక టూల్ ఉండేదన్నమాట. ఆ టూల్ని యూస్ చేసేవాళ్ళు. సో అది డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఈ పవర్ యాప్స్ని యూస్ చేసుకోమన్నారు. మనం వికీపీడియాకి వెళ్తే ఇక్కడ ఇన్ఫోపాత్కి, సో మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటంటే ఇది డిస్కంటిన్యూడ్ అయిపోయిందని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఓకే, ఆన్ January 31st మైక్రోసాఫ్ట్ 2014లో మైక్రోసాఫ్ట్ అనౌన్స్ దట్ ఇన్ఫోపాత్ వాజ్ డిస్కంటిన్యూడ్ అండ్ విల్ బి రీప్లేస్డ్ బై ఎ మోర్ క్రాస్ ప్లాట్ఫామ్ సొల్యూషన్ కాల్డ్ పవర్ యాప్స్ అనమాట. అది రిలీజ్డ్ ఇన్ లేట్ 2016 అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ ఇన్ఫోపాత్లో చేసిన ప్రాజెక్ట్స్ ఏదైతే షేర్ పాయింట్తో కనెక్టివిటీ ఉన్నాయో అవన్నీ వీళ్ళు పవర్ యాప్స్లోకి మైగ్రేట్ చేయాల్సిందే అనమాట కంపల్సరీగా. ఇంకా సో అట్లా కూడా మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంకా. సో తర్వాత మనం ఈ పర్టికులర్ పవర్ యాప్స్లో ఏమేమి నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ చాలామందికి డౌట్ అనమాట, ఏమేమి నేర్చుకోవాలి అనేది. మనకి ఇక్కడ ఏంటంటే ఇది మొబైల్స్కి ప్లస్ ట్యాబ్స్కి లేకపోతే వెబ్లోకి అన్నిటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ మనం చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా కంట్రోల్స్ మనం ఏంటి తెలుసుకోవాలి. తర్వాత ఆ కంట్రోల్కి ప్రాపర్టీ ఉంటాయి అన్నమాట. ప్రతి కంట్రోల్కి ఒక ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. ఆ ప్రాపర్టీస్కి రిలవెంట్గా మనం ఒక ఫార్ములాస్ నేర్చుకోవాలన్నమాట. ఇదంతా మీరు కంప్లీట్ చేయగలిగితే అప్పుడు ఒక అప్లికేషన్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేయాలి. మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్స్లోకి డిప్లాయ్ చేయాలి. సో పర్టికులర్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేసిన తర్వాత యాక్సెస్ ఇవ్వాలన్నమాట యూజర్స్కి, అట్లా అన్నమాట ఇది. ఓకే, సో మనం ఇప్పుడు అసలు ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే పవర్ యాప్స్లో మనకి 2 types ఆఫ్ యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి డిజైన్ చేస్తే పవర్ యాప్స్లో మనకి క్యాన్వాస్ యాప్స్ ఉంటాయి, తర్వాత మోడల్ డ్రివెన్ యాప్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఇట్లా మనకి మోడల్ డ్రివెన్ యాప్స్, క్యాన్వాస్ యాప్స్ అని 2 ఉంటాయి మనకి ఇక్కడ. మీరు కనుక డిజైన్ చేసే యాప్ కనుక కొంచెం డిజైన్ బాగా ఉండాలి అంటే క్యాన్వాస్ యాప్కి వెళ్ళిపోండి. లేదు నాది ఎంటర్ప్రైజ్ యాప్, కొంచెం డేటా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఈ మోడల్ డ్రివెన్ యాప్ తీసుకోవాలన్నమాట. మీకు ఎందుకంటే ఏదన్నా రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి, మీరు ఆ రిక్వైర్మెంట్ని క్యాన్వాస్ యాప్ మీద చేయాలా లేకపోతే మోడల్ డ్రివెన్ యాప్ మీద చేయాలని డౌట్ వస్తుంది మీకు. సో అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇవన్నమాట. మీకు డిజైన్ ఫ్లెక్సిబిలిటీ బాగుండాలి అనుకుంటే క్యాన్వాస్కి వెళ్ళండి, లేదు అనుకుంటే ఎంటర్ప్రైజ్ వాటికైతే మోడల్ డ్రివెన్ యాప్స్, లేదు నాకు 2 కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ మోడల్ డ్రివెన్ యాప్స్ తీసుకొని తర్వాత క్యాన్వాస్ యాప్ని ఎంబెడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మీ మోడల్ డ్రివెన్ యాప్లోనే క్యాన్వాస్ యాప్ని మీరు ఎంబెడ్ చేసుకోవచ్చు, మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా కూడా మీరు రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, మోడల్ డ్రివెన్ యాప్స్ని క్యాన్వాస్ యాప్ని, అట్లా కూడా మీరు చేయొచ్చు అనమాట. ఓకే, సో మరి క్యాన్వాస్ యాప్లో మరి ఏం నేర్చుకుంటాం మనం మెయిన్గా అంటే, మనం ఈ క్యాన్వాస్ యాప్లో నేను ఇందాక చెప్పాను కదా, క్యాన్వాస్ యాప్ అంత డిజైన్కి సంబంధించిందని. ఇక్కడ మనకి కంట్రోల్స్ ఉంటాయి. కంట్రోల్స్కి తర్వాత ఈ కంట్రోల్స్కి ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ తెలుసుకోవాలి ప్రతి కంట్రోల్కి. సపోజ్ మనం టెక్స్ట్ కంట్రోల్ తీసుకుంటే
టెక్స్ట్ సైజ్ ఎంత, దాని కలర్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా పెట్టుకోవచ్చు, టెక్స్ట్ బాక్స్కి దాని బార్డర్ ఏమైనా పెట్టుకోవచ్చు, ఇలా ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. తర్వాత దానికి సంబంధించిన ఒక ఫార్ములా రాసుకోవచ్చు. మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సపోజ్ మీరు జావా స్క్రిప్ట్ తీసుకుంటే, బటన్కి తీసుకుంటే ఏముంటుంది ప్రాపర్టీ, ఆన్ క్లిక్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మనం ఏదైనా బటన్ తీసుకుంటే దానికి కూడా మనకి ఒక ఆన్ సెలెక్ట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన ఫార్ములాలో మనం ఒకటి రాస్తే, అంటే ఎక్కడికి వెళ్ళాలి, క్లిక్ చేసినప్పుడు బటన్ ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక ఫార్ములా మనం రాస్తే అది మనకి తీసుకెళ్ళిద్ది అనమాట ఆ పర్టికులర్ స్క్రీన్కి. సో అట్లా మనకి క్యాన్వాస్ యాప్లో మనం స్క్రీన్స్ డెవలప్ చేస్తాం అనమాట. స్క్రీన్స్ మనం వెబ్సైట్స్లో మనకి పేజెస్ ఎలా ఉంటాయి, వెబ్ పేజెస్, అట్లాగే మనం క్యాన్వాస్ యాప్లో స్క్రీన్స్ డిజైన్ చేస్తాం. ఒక్కొక్క స్క్రీన్, ఆ స్క్రీన్ లోపల కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట, ఇట్లా అవన్నీ. సో అట్లా ఉండిద్ది అనమాట ఈ క్యాన్వాస్ యాప్ అనేది. మెయిన్గా ఫోకస్ అంతా డిజైన్ మీద ఉంటుందన్నమాట. ఈ క్యాన్వాస్ యాప్లో మనం డిఫరెంట్ డేటాబేసెస్ యూస్ చేయొచ్చు. షేర్ డేటాబేసెస్ మనం కావాలనుకుంటే షేర్ పాయింట్, ఎస్పీ, ఓకే, లేకపోతే ఎంఎస్ సీక్వెల్ సర్వర్కి సంబంధించింది ఇవి కూడా వాడుకోవచ్చు. ఎస్ఏపి వాడుకోవచ్చు డేటాబేస్గా, ఎక్సెల్ వాడుకోవచ్చు, ఓకే. అట్లా మనం చాలా వాడుకోవచ్చు అనమాట డేటా సోర్సెస్ లాగా. డేటా వెర్స్ అనేది కూడా మనకి అది ఆటోమేటిక్గా మనకి పవర్ ప్లాట్ఫామ్లో ఉన్న డేటాబేస్, ఇది కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లా మనకి మల్టిపుల్ డేటాబేసెస్ వాడుకోవచ్చు ఇక్కడ మీరు క్యాన్వాస్ యాప్లో. సో అదే మనం మోడల్ డ్రివెన్ యాప్స్కి వస్తే ఇదంతా మనకి ఏంటంటే డేటా మోడల్, మీరు ఎక్కువ డేటా మీద ఫోకస్ చేసి ఈ ఎంటర్ప్రైజ్కి సంబంధించిన అప్లికేషన్స్ అనుకోండి. సో మోడల్ డ్రివెన్ యాప్స్కి వచ్చింది. ఈ మోడల్ డ్రివెన్ యాప్స్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ కాన్సన్ట్రేషన్, మీ డేటాని మీరు సరిగ్గా క్రియేట్ చేసుకున్నారా లేదా. ఇక్కడ ఓన్లీ మనం డేటాబేస్ యూస్ చేసేది డేటా వెర్స్ అనమాట వీళ్ళు. ఇది బేస్డ్ ఆన్ డైనమిక్స్ 365 సంబంధించింది. సో ఇక్కడంతా డేటాబేస్కి సంబంధించి డేటాబేస్ మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే డేటాబేస్లో క్రియేట్ చేయాలి. దీంట్లో మనకి టేబుల్స్, కాలమ్స్ అవన్నీ ఉంటాయి. సో మనం ఈ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేయాలి. టేబుల్స్ క్రియేట్ చేయగానే ఫామ్స్ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి. తర్వాత వ్యూస్ క్రియేట్ చేయాలన్నమాట. ఆ ఫామ్స్ని మనం వాడుకోవచ్చు ఇంకా డేటాని ఇన్సర్ట్ చేసుకోవడానికి, డిలీట్ చేసుకోవడానికి, అట్లాగా మనకి. సో వీటితో పాటు ఈ మోడల్ డ్రివెన్ యాప్స్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే ఫ్లోస్ ఉంటాయి అన్నమాట. బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ అని ఉంటాయి మనకి, అవి నేర్చుకోవాలి. బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ అని ఉంటాయి. దాని తర్వాత వీటికి సంబంధించిన మన కాలమ్స్కి సంబంధించిన బిజినెస్ రూల్స్ ఒకటి నేర్చుకోవాలి మనం. బిజినెస్ రూల్స్, ఓకే, ఇవి నేర్చుకోవాలి. తర్వాత ఈ మోడల్ డ్రివెన్ యాప్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం డైరెక్ట్గా వీళ్ళు సెక్యూరిటీ రూల్స్ కూడా ఇంటిగ్రేషన్ ఇచ్చేస్తారు వీళ్ళు. ఇదొక పెద్ద అడ్వాంటేజ్ అనమాట దీనికి, ఓకే. మోడల్ డ్రివెన్ యాప్స్లో అది మనకి క్యాన్వాస్లో రాదు మళ్ళీ, ఓకే. సో ఈ సెక్యూరిటీ రూల్స్ కూడా మనం ఆటోమేటిక్గా అప్లై చేసుకోవచ్చు. ఇది సపోజ్ మీకు మీ అప్లికేషన్ ఎవరు ఓపెన్ చేయాలి, మేనేజరా లేకపోతే వేరే యూజరా, అట్లా మనం మేనేజర్కి అంతా చూడొచ్చు, మిగతా యూజర్కి కొంతవరకే చూడొచ్చు, కొన్ని టేబుల్స్ వరకే చూడొచ్చు, కొంత డేటా వరకే చూడొచ్చు, మేనేజర్ మొత్తం డేటా చూడొచ్చు. ఇలాంటి కొన్ని మనకి ఉంటాయి కదా, అవన్నీ మనం ఈ సెక్యూరిటీ రూల్స్ ద్వారా అచీవ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఎప్పుడన్నా క్యాన్వాస్ యాప్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మీకు ఆ స్క్రీన్స్, కంట్రోల్స్, ప్రాపర్టీస్, ఫార్ములాస్ మీద ఉండాలి. అదే మీరు మోడల్ డ్రివెన్ యాప్స్ నేర్చుకోవాలనుకుంటే మీకు డేటాబేస్ మీద ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఎందుకంటే అదొక్కటే డేటాబేస్ మనం మోడల్ డ్రివెన్ యాప్స్లో ప్రస్తుతానికి యూస్ చేసుకోవచ్చు. లేకపోతే అడ్వాన్స్డ్గా కాస్మోస్ డీబీ అనే అజూర్లో ఉండిద్ది, అది కూడా వాడుకోవచ్చు. సో ఈ డేటాబేస్లో మనకి టేబుల్స్, ఫామ్స్, వ్యూస్, తర్వాత మనం ఇంకా అప్లికేషన్ లోపలికి వెళ్తే బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ ఒకటి ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు మోడల్ డ్రివెన్ యాప్స్లో. తర్వాత బిజినెస్ రూల్స్, తర్వాత సెక్యూరిటీ రూల్స్. మీరు ఎప్పుడన్నా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ సెక్యూరిటీ రూల్స్, బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్, బిజినెస్ రూల్స్ ఇవన్నీ అప్లై చేస్తేనే మీ
పర్టికులర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట మోడల్ డ్రివెన్ యాప్స్లో. తర్వాత మీరు మోడల్ డ్రివెన్ యాప్స్లో పేజెస్ అని కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పేజెస్ క్రియేట్ చేస్తే అది క్యాన్వాస్ యాప్లోకి తీసుకెళ్ళిద్ది. అప్పుడు మనం అట్లా క్యాన్వాస్ యాప్ని కూడా మనం ఎంబెడ్ చేసుకోవచ్చు అనమాట మోడల్ డ్రివెన్ యాప్స్లో. ఓకే, ఎవరన్నా మీరు ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ పవర్ యాప్స్ మీద ఈ నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తున్నారా లేదా చూసుకోండి మీరు, అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది అనమాట. ఓకే, వన్స్ మీరు డెవలప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ని దీన్ని ఏదో ఒక చోట డిప్లాయ్ చేయాలన్నమాట. మీరు డిప్లాయ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మీరు డెవలప్ చేసేదంతా ఒక ఎన్విరాన్మెంట్స్ అని ఉంటాయి మనకి. ఓకే, ఆ ఎన్విరాన్మెంట్స్లో మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఏం తీసుకోవాలంటే డెవలపర్ ఎన్విరాన్మెంట్ తీసుకోవాలి మనం. ఇది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇది పవర్ యాప్స్కి సంబంధించిన అడ్మిన్ ఉంటాడు కదా, అతను క్రియేట్ చేస్తాడు ఈ డెవలపర్ ఎన్విరాన్మెంట్. మనకి మనం ఓపెన్ చేసుకున్న మనకి admin.powerplatform.com అని కొడితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీకు ఎన్విరాన్మెంట్ క్రియేషన్ ఉంటుంది. అక్కడ మీరు డెవలపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు డెవలప్ చేసిన తర్వాత యాప్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఒక జిప్ ఫైల్ వచ్చింది. ఆ జిప్ ఫైల్ని మనం తీసుకెళ్ళి ఇక్కడ మనం ఇంకొక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. ఆ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో ఈ పర్టికులర్ జిప్ ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్స్ ఈ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ URL ఇస్తే కస్టమర్స్ అందరు చూసి ఓకే ఫైన్ అని చెప్తే మనం ప్రొడక్షన్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్లోకి ఫైనల్గా శాండ్ బాక్స్లో ఉన్న జిప్ ఫైల్ని తీసుకెళ్ళి మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా. ఓకే, అట్లా మనకి ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి, డెవలపర్ ఎన్విరాన్మెంట్స్, ఇట్లా శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఇట్లా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆఫీస్లోకి వెళ్తే మీరు కంపల్సరీగా వాళ్ళు ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయమంటారు, మీరు ఇది తెలుసుకోవాలన్నమాట. మీ ట్రైనింగ్లో ఈ పవర్ యాప్స్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని కంపల్సరీగా ఎన్విరాన్మెంట్స్ గురించి కూడా చెప్పాలి. ఇదంతా డిప్లాయ్మెంట్ కింద వస్తుంది. ఈ పార్ట్ అంతా డిప్లాయ్మెంట్ కింద వస్తుంది. ఇప్పుడు మీరు ఈ డేటాబేస్ ఇవన్నీ అంతా డెవలప్మెంట్ కింద వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు మీరు ఇవి కూడా అడగండి వాళ్ళని. తర్వాత డిప్లాయ్మెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు సపోజ్ మీ కంపెనీలో 500 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 500 మెంబర్స్కి ఈ అప్లికేషన్ని ఎట్లా మీరు యాక్సెస్ ఇవ్వాలి, యాక్సెస్ ఎట్లా ఇవ్వాలనేది కూడా తెలుసుకోవాలి. మీరు అప్లికేషన్ ఎట్లా షేర్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ తెలుసుకుంటేనే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పవర్ యాప్స్ వచ్చిన డెవలపర్గా మీకు రిప్రజెంటేషన్ ఉంటుంది అట్లా. ఓకే, సో అప్పుడు మీ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇట్లా మీరు 500 మెంబర్స్ ఉంటే 500 మెంబర్స్కి మీరు యాక్సెస్ ఇవ్వాలంటే వాళ్ళకి కొన్ని లైసెన్సెస్ ఉండాలన్నమాట. ఆ లైసెన్సెస్ ఉంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు అట్లా. ఓకే, నేను ఇక్కడ ఒకటి మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదన్నా పవర్ యాప్స్ని డెవలప్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంతకుముందు మనకి డెవలపర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేది. అది ఏంటంటే ఆపేశారనమాట వాళ్ళు. సో తర్వాత మిగతా కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ మనం ఈ బేసిక్స్, కంట్రోల్స్, ప్రాపర్టీస్, ఫార్ములా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఎవరికన్నా యాక్సెస్ ఇవ్వాలంటే ఈ పవర్ యాప్స్ని కొన్ని లైసెన్సెస్ ఉంటాయి అన్నమాట. లైసెన్సెస్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయి. మనం ఒక లైసెన్స్ ఏమో డెవలపర్కి ఇవ్వాలి, ఒక లైసెన్స్ ఏమో ఎండ్ యూజర్ ఎవరైతే యాక్సెస్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. మనం డెవలపర్ ఎవరైతే డెవలప్ చేస్తున్నాడో అప్లికేషన్స్ ఇవన్నీ వాళ్ళకి మనం ఈ పవర్ యాప్స్ ప్రీమియం ఇవ్వాలన్నమాట. ఇస్తే అప్పుడు వాళ్ళు మనకి ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తారు, వాళ్ళు ఎన్ని అప్లికేషన్స్ అయినా యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, అట్లా కాదు నాకు 100 యూజర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నేను డెవలప్ చేసిన అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే మనం ఈ 100 యూజర్స్ని ఒక ఎన్విరాన్మెంట్లో పెట్టాలన్నమాట. వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్కి మనం పవర్ యాప్స్ పర్ యాప్ అనే లైసెన్స్ని అప్లై చేయాలి. మనం పవర్ యాప్స్ పర్ యాప్ అనేది లైసెన్స్ తీసుకోవాలి 100 మెంబర్స్కి. దీని కాస్ట్ $5 ఉంటుంది. 5 × 100 అట్లా మనకి ఆ పర్టికులర్ అమౌంట్ అవుతుందన్నమాట. ఇంకా
సో ఈ పవర్ యాప్స్ పర్ యాప్ అనేది మనం ఎన్విరాన్మెంట్కి అప్లై చేస్తాం ఈ లైసెన్స్. ఈ పవర్ యాప్స్ ప్రీమియం అనేది ఒక యూజర్కి అప్లై చేస్తాం అనమాట. ఇదొకటి గుర్తుంచుకుంటే సరిపోదు. ఈ పవర్ యాప్స్ ప్లాన్ 2 ఇప్పుడు ఇదంతా లేదు. పవర్ యాప్స్ పర్ యాప్, పవర్ యాప్స్ ప్రీమియం ఈ 2 ఉన్నాయన్నమాట మనకి. ఓకే, ఈ 2 ఉంటే చాలు మనకి. లేకపోతే మీకు కంపెనీ తరపున మీది ఆఫీస్ E5 లైసెన్స్ అనుకోండి మీ యూజర్కి, వాళ్ళు కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు పవర్ యాప్స్ని. ఓకే, సో తర్వాత మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి ఇది అంటే, మీకు ఆల్రెడీ E5 డెవలపర్ లైసెన్స్ ఉంటే మీరు ఇది www.office.comకి వెళ్తే మీకు ఇట్లా యాప్స్ కనిపిస్తాయి. ఈ యాప్స్లో మీకు పవర్ యాప్స్ కూడా వాళ్ళు యాక్సెస్ ఇస్తే మీకు ఇట్లా ఐకాన్ కనిపించాలి. అప్పుడు మీకు పవర్ యాప్స్ యాక్సెస్ ఉంటుందన్నమాట. సో అట్లా అనమాట. ఒకవేళ మీరు కంపెనీలో వర్క్ చేయట్లేదు అంటే మీరు డెవలపర్ ప్రోగ్రామ్కి సైన్ అప్ చేయాలి. డెవలపర్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు ఆఫీస్ డెవలపర్ ప్రోగ్రామ్ అని టైప్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ డెవలపర్ ప్రోగ్రామ్ అని పెట్టారు వీళ్ళు. సో ఇదేంటంటే ఇంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట మనకి. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టారనమాట కొన్ని. ఆ రెస్ట్రిక్షన్స్ ప్రకారం ఏంటంటే ఇది మీరు చూస్తే ఇక్కడ అందరికీ ఇది రాదనమాట. ఎవరికైతే విజువల్ స్టూడియో ఉందో వాళ్ళకి మాత్రమే ఇది వస్తుందన్నమాట. ఇది ఆపేశారు. ఇది కొంచెం సాల్వ్ అయ్యేంత వరకు మనం ఏంటంటే కొన్ని వేరే ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి. మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ బేసిక్ అని, అది 145 రూపీస్ పర్ మంత్ అనమాట. లేకపోతే మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ స్టాండర్డ్ అని, ఇట్లా మనకి కొన్ని ఉన్నాయి. అవి మీరు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను చూపించిన 4 ఏదో ఒకటి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ మంత్లీ మీకు ఛార్జెస్ పడతాయి. ఏది తక్కువ ఉందంటే మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ బేసిక్ తక్కువ ఉంది, అది తీసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు వీటి మీద ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా కావాలంటే నేను ఇక్కడ పైన ఇచ్చిన URL మీరు వెళ్ళి ఒక్కసారి చూడండి, సరిపోతుంది. ఓకే, తర్వాత నేను ఇందాక చెప్పాను కదా మీకు పవర్ యాప్స్లో మనం ఏదన్నా చేయాలనుకుంటే ఇట్లా మనకి ఒక ఏంటంటే ఒక స్టూడియో అని ఒకటి ఉంటుంది. అదంతా క్లౌడ్లోనే ఉంటుంది. మొత్తం మీరు ఇది బ్రౌజర్లో యాక్సెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న వైట్ అంతా క్యాన్వాస్ అనమాట. క్యాన్వాస్ యాప్ డిజైన్ చేయాలంటే ఇట్లా మీకు వైట్ స్పేస్ వచ్చింది. ఆ వైట్ స్పేస్ తర్వాత మీకు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఆ కంట్రోల్స్, మీకు ఏమేమి కావాలనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే. ఇదిగోండి మీరు కంట్రోల్స్కి ఇక్కడ మీరు చూస్తే ఇన్సర్ట్ అని ఉంది లెఫ్ట్ సైడ్లో, అవన్నీ ఉన్నాయి కంట్రోల్స్. అవన్నీ మీరు తీసుకొని ఒక్కొక్కటి వాడుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్, లేబుల్స్, బటన్స్ ఇట్లా. తర్వాత ప్రతి కంట్రోల్కి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక యారో అనే ఒక కంట్రోల్ ఉంది, దానికి ప్రాపర్టీస్ మొత్తం అన్నీ ఇలా ఉన్నాయి చూడండి మీకు ఇక్కడ. ఓకే, సో అది మీకు ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. తర్వాత ప్రతి ప్రాపర్టీకి ఇక్కడ మనం ఫార్ములాస్ రాసుకోవాలి. ఇప్పుడు నేను అప్డేట్ కోసం లేకపోతే ఒక వేరియబుల్కి సంబంధించిన ఒక ఫార్ములా రాశాను ఇక్కడ, అప్డేట్ కంటెక్స్ట్ అని. అది లోకల్ వేరియబుల్ అనమాట పవర్ యాప్స్లో. సో ఇట్లా మనం తర్వాత టూల్ టిప్లో ఇఫ్ కండిషన్ రాశారు చూడండి వాళ్ళు. ఇదంతా లో కోడింగ్ అనమాట, వెరీ ఈజీగా ఉంటాయి. ఇదంతా పవర్ ఎఫెక్ట్స్ ఫార్ములాస్ అనమాట ఇవన్నీ. అది మనకి గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఈజీగానే ఉంటాయి అంతా. తర్వాత మనం ఫార్ములాస్ రాసుకోవడానికి ఫార్ములా బార్ ఉండిద్ది అనమాట పైన టాప్లో. మనం ఏదన్నా ఒక కంట్రోల్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు పైన దానికి సంబంధించిన ఫార్ములా మనకి పైన వస్తుంది ఇక్కడ చూడండి. ఓకే, సో మీరు ఏదైనా డిజైన్ చేయాలి అనుకుంటే మనం బ్లాంక్గా డిజైన్ చేసుకోవచ్చు అప్లికేషన్ని, లేకపోతే డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాంక్ యాప్ ఉంది, డేటావేర్స్, షేర్ పాయింట్, ఎక్సెల్. తర్వాత మీరు కావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ క్రియేట్ యాప్ ఫ్రమ్ బ్లాంక్ అంటే ఇట్లా మీకు ఎగ్జాంపుల్ వస్తుంది. తర్వాత నాకు ఇట్లా కాదు, నాకు కొంచెం ఏదన్నా ఒక శాంపిల్ అప్లికేషన్ నుంచి నేను నేర్చుకుంటానంటే ఇక్కడ యాప్ ఫ్రమ్ టెంప్లెట్స్ అని ఒక ఆప్షన్ ఉందన్నమాట మనకి. అక్కడికి వెళ్తే మీరు ఏదన్నా ఒక టెంప్లెట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు పవర్ యాప్స్ నేర్చుకోవటం. ఇంకా అది రిఫరెన్స్గా ఉంచుకొని చేయొచ్చు. మీకు ఎట్లాగంటే పవర్ పాయింట్లో మీకు స్లైడ్స్ ఉంటాయి కదా, దాంట్లో శాంపిల్ స్లైడ్స్ ఇస్తాడు. ఆ శాంపిల్ స్లైడ్స్ ఇచ్చి మనకు సంబంధించిన స్లైడ్స్ మనం డిజైన్ చేసుకుంటాం. అట్లాగే ఇది కూడా రిఫరెన్స్ అప్లికేషన్స్ అనమాట. మీరు చాలా రిఫరెన్స్ అప్లికేషన్స్ ఇచ్చాడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, అవి మీరు ప్రాజెక్ట్స్గా కూడా పెట్టుకోవచ్చు కావాలంటే.
సో తర్వాత ఇట్లా మనం అది సేవ్ చేసి పబ్లిష్ చేసేస్తాం అనమాట. తర్వాత షేర్ చేసేస్తాం అది. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా. తర్వాత ఎన్విరాన్మెంట్ అనమాట. మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఆ ఎన్విరాన్మెంట్స్ మనం డిజైన్ చేసుకోవాలి. డెవలపర్ ఒకటి, శాండ్ బాక్స్, ఇంకా ప్రొడక్షన్ అనమాట. తర్వాత సొల్యూషన్ అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు మీరు పవర్ యాప్స్ చేస్తున్నారంటే దాంతో కొన్ని ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటాయి. పవర్ యాప్స్ని పవర్ ఆటోమేట్స్ ఇంటిగ్రేట్ చేయటం అట్లా. సో అప్పుడు అన్నీ ఒకే చోట ఉండటం బెస్ట్. కాబట్టి మీరు ఏంటంటే ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకొని అక్కడ మీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. సో డైరెక్ట్గా వెళ్ళిపోయి క్రియేట్ అని కొట్టేసి పవర్ యాప్ అనేది క్రియేట్ చేయకుండా అక్కడ మన సొల్యూషన్కి వెళ్ళిపోయి చేస్తే బెస్ట్ అనమాట. మీకు ఈజీ అవుతుంది. అది నేను చూపిస్తాను. తర్వాత ఇక్కడ కొన్ని పాలసీస్ ఉంటాయి. అవన్నీ డిఎల్పి పాలసీస్ అంటారు. తర్వాత ఇవన్నీ కొన్ని బెనిఫిట్స్. ఈ లో కోడ్ ప్లాట్ఫామ్, రెడ్యూస్ టైం, రెడ్యూస్ ఐటీ కాస్ట్స్, ఇవన్నీ ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో తర్వాత ఈ పవర్ యాప్స్లో మీకు ఏదన్నా ట్రైనింగ్ కావాలి అనుకుంటే నేను 10 AM to 11 AM, నైట్ 9:30 to 10:30 ఇస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ అయితే కాంటాక్ట్ అవ్వండి. లేదు నేను డైరెక్ట్గా నేర్చుకుంటాను పవర్ యాప్స్ అనుకుంటే నేను పైన ఇచ్చిన URL ఉంది కదా, అక్కడ నా వీడియోస్ ఉన్నాయి ఆన్గ్రాఫీ వాళ్ళకి. సో ఆన్గ్రాఫీ వాళ్ళు నా వీడియోస్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఓకే. సో నేను మీకు ఇప్పుడు పవర్ యాప్స్లోకి ఎట్లా వెళ్ళాలనేది చూపిస్తాను. నాకు సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి. సో నేను బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ office.com అని టైప్ చేస్తాను. ఓకే. నాకు office.com అని టైప్ చేయగానే నాకు నా పేజ్ ఓపెన్ అయిపోయింది. నాకు సబ్స్క్రిప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి 9 డాట్స్ ఉన్నాయి చూడండి. ఈ 9 డాట్స్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీకు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ 9 డాట్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఓకే. దాంట్లో నేను పవర్ యాప్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ పవర్ యాప్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నాకు పవర్ యాప్స్కి సంబంధించిన ల్యాండింగ్ పేజ్ ఒకటి వస్తుంది ఇక్కడ మనకి. కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది ఇది అప్పుడప్పుడు. సో అట్లా అన్నమాట. సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది. మనం ఇక్కడ కో పైలట్ ఫీచర్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు. సో మీరు కావాలనుకుంటే యాప్ని ఇక్కడ స్టార్ట్ విత్ డేటా, స్టార్ట్ విత్ పేజ్ డిజైన్ అంటే స్క్రాచ్ నుంచి యాప్ టెంప్లెట్, ఇందాక చెప్పాను కదా టెంప్లెట్స్ అని, ఇట్లా ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే. అట్లా కాదు నాకు ఇంకోటి నేను చాట్ జీపీటీ లాగా వీళ్ళకి ఇక్కడ కో పైలట్ అని ఒకటి ఉంటుంది. అది జనరేటివ్ AI. సో మీరు ఏదన్నా ఒకటి యాప్ డిజైన్ చేయాలంటే ఇక్కడ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలన్నమాట. అది రఫ్గా మీకు యాప్ని డిజైన్ చేసి పెట్టేసిద్ది. ఇక్కడ ఇది కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్క్రైబ్ యువర్ యాప్ షుడ్ కలెక్ట్ ట్రాక్ లిస్ట్ ఆర్ మేనేజ్, ఇట్లా మీరు లిస్ట్ ఇన్వెంటరీ, ట్రాక్ సేల్స్ లీడ్స్, ఇట్లా కలెక్ట్ RSVPs. వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, అది ఇచ్చి మనం క్లిక్ చేస్తే అది మనకి యాప్ని క్రియేట్ చేసి పెట్టేసిద్ది రఫ్గా. ఇంకా అలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, మీరు నార్మల్గా క్రియేట్కి వెళ్తే మీరు ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ కంపెనీస్లో సొల్యూషన్స్కి వెళ్ళాలి మీరు. ఇక్కడ సొల్యూషన్స్కి వెళ్ళి ఇక్కడ మీరు కొత్త సొల్యూషన్ ఒకటి క్రియేట్ చేసుకొని అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే బెస్ట్ అనమాట మీరు. ఓకే. అట్లా మీరు ఇక్కడ న్యూ సొల్యూషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు చేస్తే బెస్ట్ అనమాట. సో మీకు ఇక్కడ మళ్ళీ మీరు హోమ్కి వెళ్తే ఇక్కడ, లేకపోతే ఇక్కడ చూస్తే ఎన్విరాన్మెంట్ అని ఉంది చూడండి. మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి మాకు ఇక్కడ. సో మీరు కూడా ఒక ఎన్విరాన్మెంట్ మీకు ఇస్తారు ఆల్రెడీ. ఈ ఎన్విరాన్మెంట్లో చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ టైప్ డిఫాల్ట్, అడ్మిన్ ఇట్లా ఇస్తారు. సో అట్లాగే మీరు ఎన్విరాన్మెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ అడ్మిన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఈ అడ్మిన్ సెంటర్ క్లిక్ చేస్తే మీకు పవర్ యాప్స్కి సంబంధించిన అడ్మిన్ పోర్టల్కి వెళ్తారనమాట. మీరు ఇక్కడ అక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవటానికి. ఆ ఆప్షన్స్ ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్ళి మీరు నాకు డెవలపర్ ఎన్విరాన్మెంట్ కావాలా, లేకపోతే నాకు
ఇట్లా శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ కావాలా, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కావాలా, ఇవన్నీ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ కొన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి మనకి. మీరు న్యూ వన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలాంటిది కావాలి అని అడుగుతున్నారు. టైప్ శాండ్ బాక్సా, డెవలపరా, ప్రొడక్షనా అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట మీకు. ఇదిగోండి ఇక్కడ ట్రయల్, డెవలపర్, ప్రొడక్షన్, ట్రయల్, శాండ్ బాక్స్ అని ఇట్లా మీకు. ఓకే, సో అవి జాగ్రత్తగా చూసుకొని మీకు ఏది రిలవెంట్గా ఉంటే అది క్రియేట్ చేసుకోండి మీరు. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి పవర్ యాప్స్కి సంబంధించింది. ఇంకా మీరు నా దాంట్లో ఆల్రెడీ నేను క్యాన్వాస్ యాప్, మోడల్ డ్రైవెన్ యాప్స్ మీద ఆల్రెడీ చెప్పాను మీకు. మీకు ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను ఇందాక ఇచ్చా కదా, ontitbit.ongraphy.com అక్కడికి వెళ్ళి మీరు నా కోర్సుని కొనుక్కోవచ్చు. ఇదేంటంటే మీకు ఎక్స్ప్లోర్ కోర్సెస్ అని క్లిక్ చేసి నేను క్రియేట్ చేసిన కోర్సెస్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి. మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి కూడా ఇక్కడ ఉన్నాయి, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ కూడా. సో ఇవన్నిటికి ఏంటంటే మనకి కొంచెం డిస్కౌంట్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో పవర్ యాప్స్ తెలుగు ఉన్నాయి, పవర్ యాప్స్ ఇంగ్లీష్ కూడా ఉన్నాయి. ఇట్లా మీకు ఏది రిలవెంట్గా ఉంటే అది తీసుకోండి. ఓకే, ఇది బేసిక్గా మనకి పవర్ యాప్స్ మీద రీసెంట్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మీరు ఎప్పుడైనా ట్రైనింగ్ ఎవరి దగ్గర తీసుకున్నా ఈ టాపిక్స్ కవర్ అయ్యేటట్టు మీరు చేస్తే కనుక మీకు ఈజీగా ఉంటుందన్నమాట డెవలప్ చేయడానికి అప్లికేషన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.